సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, బిఎస్ఎస్ కు షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలు, సీనియర్ నాయకులు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, కేశవరావు కావచ్చు, వీరిద్దరు పార్టీని వేస్తున్నాను ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఏఐసీ పెద్దలను వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యులు కేశవరావు భేటీ కావడం జరిగింది. రేపు వీళ్ళు చేరిక ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటీవల ఆయన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ప్రకటించింది వరంగల్ నుంచి. అదే ఇది వాళ్ళు నిన్న పోటీ చేయడం లేదని నైట్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి బరిలో నిలవనున్నారు ఇటు కడియం కావ్య. అయితే మొత్తానికి ఇటు బీఆర్ఎస్ కు సీనియర్లు కావచ్చు, అదేవిధంగా పార్టీని గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ కు. ఈ నేపథ్యంలో కేకే ఇటు కడియం లాంటి పెద్ద నేతలు మాత్రం బీఆర్ఎస్ కు కోలుకొని దెబ్బలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా కానీ వాళ్ళు ససమీర అన్నారు. కేకమ స్పష్టం చేయడం జరిగింది. నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ తో ప్రయాణం చేశాను, కాంగ్రెస్ లో ఉన్నాను, 10 ఏళ్ళు మాత్రమే బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నాను. నేను చనిపోయేంత వరకు కాంగ్రెస్ లోనే ఉన్నామని నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఇటు కేకే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన పార్టీలో జాయిన్ కాబోతుంది తన కూతురుతో పాటు. అంటే ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీ నుండి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ ఎవరైతే ఉన్నారో, ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారో, తను ఎంపీగా గెలిస్తే మాత్రం ఖైరతాబాద్ స్థానానికి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూతురు అయినటువంటి మేయర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గద్వాల విజయలక్ష్మి, ఆమె అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అంటే ఆ ఒప్పందంలో భాగంగానే జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పడం జరిగింది. మా అధినేత కేసీఆర్ నాయకత్వం పైన నమ్మకం ఉంది, నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కేకే కూడా దాన్ని ధృవీకరించారు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు కీలక నేతలు వెళ్తున్నారు. అయితే ఈ స్థానాల్లో ఆ నేపథ్యంలోనే మహబూబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత కూడా కాంగ్రెస్ కు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం ఈ అనౌన్స్ చేసిన క్యాండిడేట్లు వెళ్తుండడం, గతంలో సిట్టింగ్ ఎంపీలు వెళ్ళడం, ఇదంతా బీఆర్ఎస్ మాత్రం ఇబ్బంది పెట్టే పరిణామం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షులుగా. నేను నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం